హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శశిరేఖ. ఈరోజు వచ్చేసి కిడ్స్కి కానీ ఈవెన్ మనకైనా కానీ డ్రెస్సెస్కి లేదా బ్లౌజెస్కి ఇట్లా లాంగ్ బ్లౌజెస్కి ఇట్లా డిజైన్స్ పెట్టుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు, చూడడానికి మంచి లుక్ ఉంటుంది. సో ఈరోజు ఇది ఎలా కుట్టుకోవాలో నేను చెప్తాను. సో దీనికోసం వచ్చేసి ఇది వచ్చేసి మా పాపది ఫుల్ బ్లౌజ్ అనమాట. ఫుల్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, అలాగే ఒక 2 ఇంచెస్ వచ్చేసి కింద ఫోల్డింగ్ అనమాట. అలాగే ఖర్చుకి మొత్తం కలిపి సో ఇదేంటంటే కొంచెం బ్యాక్ పార్ట్ వెనక్కి వేసుకున్నాను ఉక్సులు కాజాల పట్టీ కోసం. అలాగే షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట, ఇది కొంచెం వెడల్పుగా. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 5 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి 6.5 పెట్టేశాను అనమాట. ఇలా ఆర్మ్ హోల్ డ్రా చేసి ఎక్స్ట్రా ఖర్చు కూడా తీసుకున్నాను. సో ఇది మనం ఇలా ముందు ఫ్రీగా డ్రా చేసుకున్న తర్వాతే మనం డిజైన్ పెట్టుకోవాలి. నెక్ కట్ చేసుకునేటప్పుడే ముందైతే మొత్తం ఏదైతే మనం నార్మల్ బ్లౌజ్ కుట్టుకుంటామో సేమ్ అలానే కటింగ్ కానీ అంతా. సో ఇప్పుడు దీనికి వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. బ్యాక్ ఆల్రెడీ నేను కట్ చేసేసాను 3 ఇంచ్తో. అలాగే ఫ్రంట్ కూడా వచ్చేసి 3 ఇంచెస్ లెంత్తో ఇట్లా బాక్స్ షేప్ డ్రా చేసుకొని, సో దానికి ఇట్లా చిన్న కర్వ్ ఇచ్చేసి ఇట్లా రౌండ్ తీసుకోండి. ఫస్ట్ ఇది వచ్చేసి కొంచెం అంటే కంప్లీట్ బోట్ నెక్ కాదు, అలా అని రౌండ్ నెక్ కాదు. సో ఇలా మనం నెక్ కట్ చేసుకోవాలి. తర్వాత ఏదైతే మనం ఫ్రంట్ నెక్ డిజైన్ చేసుకుంటామో దానికి ఇట్లా ఆ నెక్ నుంచి మనం ఏదైతే ఒక డిజైన్ వేసుకుంటున్నామో ఆ పీస్ ఎంత ఉందో చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 7 ఉంది, బట్ పైన 1 ఇంచ్ కింద 1 ఇంచ్ ఖర్చు పోతుంది కాబట్టి నేను 5 పెట్టుకుంటున్నాను. 5 పెట్టుకుని ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. ఆ 5 దగ్గర విడ్త్ వచ్చేసి 2.5 పెట్టుకోండి. ఎందుకంటే రౌండ్ షేప్ తీయడానికి కరువు మీరు 2.5లో తీయాలి, 3లో ఎంత తీయాలి అనేది తెలియదు కాబట్టి సో దానికనేసి 2.5 పెట్టుకొని ఇట్లా మార్కింగ్ పెట్టుకొని పైన 2 పెట్టుకోండి కొంచెం. సో దాన్ని బేస్ చేసుకొని మనం డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు ఇవేమీ లేకుండా కూడా మనం ఈ షేప్ని డ్రా చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఈ నెక్తో. కాకపోతే ఇలా మెజర్మెంట్స్ తీసుకొని మనం డ్రా చేసుకుంటే ఏంటంటే కరెక్ట్గా వస్తుంది షేపు. సో అందుకనేసి ఒకవేళ అదేం అవసరం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు, మెజర్మెంట్ అవసరం లేదు. సో ఇట్లా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న దీన్ని కట్ చేసేసుకోండి. ఇక్కడే లైనింగ్ మీదే కట్ చేసుకోండి. సో ఇలాంటి డిజైన్స్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. మన పిల్లలకి కొంచెం టైం తీసుకొని 1కి 2 సార్లు చూసుకుంటే మీరే ఈజీగా కుట్టేసుకోవచ్చు. బయట టైలర్ దగ్గర కూడా ఇచ్చేంత అవసరం ఉండదు, అంత ఈజీగా ఉంటుంది ఈ నెక్. సో ఇలా కట్ చేసుకున్నాక మనకి ఇలా వచ్చింది డ్రాప్ షేప్ అనమాట. సో ఇప్పుడు దీనికి ఈ పీస్ వేస్తామన్నమాట. ఈ పీస్కి వచ్చేసి ఫస్ట్ మనం ఓన్లీ ఈ పీస్ కాకుండా దీనికి కొంచెం సపోర్ట్గా స్టిఫ్గా ఉండటం కోసం ఫీజింగ్ సేమ్ ఈ పీస్ ఎంత ఉందో అంత తీసుకోండి. అలాగే దీనికి కింద అంటే ఇప్పుడు ఫీజింగ్ వేస్తాం కాబట్టి మళ్ళీ అది కనపడకుండా ఉండడం కోసం ఇట్లా కాటన్ లైనింగ్ తీసుకొని దాని మీద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ పీస్ ఎంత ఉందో అంత కట్ చేసేసుకోండి యాజ్ ఇట్ ఈజ్. దీనివల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనం వేసిన ఏదైతే డిజైన్ ఉంటుందో కొంచెం స్టిఫ్గా నిలబడుతుంది అనమాట, బాగుంటుంది వంగిపోకుండా, అంటే మిడిల్లో అట్లా గ్యాప్స్ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకోసమని ఇప్పుడు ఏదైతే మనం లైనింగ్ కట్ చేసుకున్నామో దాని మీద లైనింగ్ వేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టండి. దీనికి మీద అంటే కింద ఫీజింగ్ ఏదైతే మనకి డ్రాప్ షేప్ ఉంది యాజ్ ఇట్ ఈజ్ ఆ షేప్ వరకు అనమాట. సో నేను ఏం చేశానంటే 2 చిన్న పీసెస్ ఉంటే ఫీజింగ్ అవి జాయిన్ చేసేసి ఇలా వేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని అడుగుని పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన దాని మీద కాటన్ లైనింగ్ 2 పెట్టేసి ఇట్లా నెక్ షేపు స్టిచ్ చేసుకోండి. ఒకటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే నెక్ తిప్పేసుకుంటామో దానికి తగ్గట్టు అట్లనే కుట్టేసుకొని తిప్పేసుకోవాలి ఇది కూడా. సో ఇలా చుట్టూ నీట్గా వేసుకోవాలి. ఈ నెక్ వచ్చేసి మనం తిప్పేసుకోవడానికి సో ఫస్ట్ ఇట్లా తిప్పేసుకున్న తర్వాతే మనం ఆ పీస్ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ షేప్ అనేది మనం అవుట్ అవ్వకుండా నీట్గా కుట్టుకోవాలి, షేప్ ఎగ్జాక్ట్గా రావాలన్నమాట మనకి. సో ఇది ఇట్లా బయటకు తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎడ్జ్లన్నీ, అప్పుడే మనకి నీట్గా వస్తుంది షేప్ అనేది. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత మొత్తం లోపల ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో నెక్లో మొత్తం ఇట్లా కట్ చేసి తీసేసుకోవాలి ఇది. సో ఇలా మొత్తం ఇది తీసుకున్నాక మనం ఏదైతే నెక్ ఉందో మొత్తం దాని చుట్టూ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా టర్న్ అవ్వడానికి మనం కంపల్సరీ ఈ మార్క్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇంకా మీకు ఇలాంటి ఏమైనా డిజైన్స్ కానీ ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను. సో, కొత్త కొత్త మోడల్స్ నాకు కూడా కుడుతుంటే మంచి ప్రాక్టీస్‌గా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా గూడా ఉంటుంది కొత్త మోడల్స్ కుట్టినప్పుడు. సో, అందుకే కస్టమర్స్‌ని నేను అడిగేలా కొంచెం డిఫరెంట్ మోడల్స్ చెప్పండని అడిగేసి అలాంటివి కుడుతూ ఉంటాననమాట వాళ్ళకి నచ్చినవి. సో, వాళ్ళు కూడా అంతలక్క వెతికి తెచ్చి నా చేత కుట్టించుకుంటుంటారు డిఫరెంట్ మోడల్స్. సో, ఇట్లా తిప్పేసేటప్పుడు ఇట్లా ఏవైతే మనకి ఈ షేప్స్ ఉన్నాయి చూడండి, ఇవి నీట్‌గా బయటికి తీయాలి. ఒకవేళ మన ఫింగర్ దాంట్లో దూరదు కాబట్టి, రాదు కాబట్టి ఒక చిన్న షార్ప్‌గా ఉన్న స్టిక్కో, స్క్రూ డ్రైవరో లేకపోతే ఏదన్నా కొంచెం ఆబ్జెక్ట్ తీసుకొని మనం దాంట్లో వచ్చే విధంగా నీట్‌గా బయటికి అనుకోవాలి ఎడ్జెస్ మనం. అప్పుడే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా కంప్లీట్ అవుతుంది. సో, అలా బయటికి తీసిన తర్వాత మాత్రమే నీట్‌గా పైన స్టిచ్ చేసుకోవాలి. ఆ స్టిచెస్ వేసుకునేటప్పుడు కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ, లైనింగ్ కానీ ఒక లేయర్ అటు, ఒక లేయర్ ఇటు లేకుండా 2 ఈక్వల్‌గా ఫోల్డ్ చేసుకొని లాక్కుంటూ ఇట్లా స్టిచ్ చేసుకోవాలి 2 మీద. ఎందుకంటే ఇలా లైనింగ్ కొంచెం పైకొచ్చినా లైనింగ్ గానొస్తది. మెయిన్ ఫ్యాబ్రిక్ అటు కిందకెళ్ళినా ఇక్కడ పైన షేప్ అవుతుంది కాబట్టి 2 ఈక్వల్‌గా రావాలి లైన్ మనకి. ఇలా నీట్‌గా ఎడ్జులు మొత్తం వేసుకోవాలి. ఇలా వన్స్ మనం ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి ఒక స్టిచ్ వేసుకోవాలి మొత్తం. చూడండి నెక్ వచ్చింది చూడండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని మొత్తం ఏదైతే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా రెండు కలిపేసి ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాలు ఉన్నాయన్నీ కట్ చేసి తీసేసేయాలి. ఇప్పుడు ఏదైతే ఉందో మనం చూడండి ఫీజింగ్ లోపలికి ఉండేటట్టు మిడిల్‌కి, వెనక లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేటట్టు ఒక్కసారి స్టిచ్ తిప్పేసుకోండి. పైన ఒక్క లేయర్ మాత్రమే ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆ హోల్‌లో ఏదైతే ఈ ఫ్లవర్ షేప్ ఉందో అది ఎగ్జాక్ట్ ఫిట్ అయ్యే విధంగా ఫస్ట్ నీట్‌గా అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. చుట్టూ చూసుకొని తర్వాత పిన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మళ్ళీ అటు ఇటు జరగొచ్చు. సో, అందుకని మీరైతే పిన్స్ పెట్టుకోండి. నేను కూడా ఒక్కొక్కసారి పిన్స్ పెడతాను. ఒక్కొక్కసారి డైరెక్ట్ కుడతాను. బట్ పిన్స్ పెడితేనే మీకు ఆ షేప్ కానీ పక్కకు జరగకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇలా దాన్ని ఇట్లా కింద పెట్టేసి ఇట్లా ఒక స్టిచ్ వేసుకోండి. ఇది వేసుకునేటప్పుడు ముడతలు రాకుండా, జరిగిపోకుండా కొంచెం స్లోగా నిదానంగా వేసుకుంటే మనకి ఇదేంటంటే ఆ షేప్ ఆ ఫ్లవర్ కానీ, లీఫ్ కానీ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్‌కి మిడిల్‌కి వస్తుంది మనకు పక్కకు జరగకుండా. అలాగే ఉగ్గులు అలాంటివి ఏమి రాకుండా ఉంటుందన్నమాట లూజ్‌గా, ఫ్రిల్‌గా. సో, ఇలా చూడండి ఇట్లా వచ్చింది కదా నెక్కు. ఇప్పుడు ఈ సైడ్స్ ఏవైతే ఎక్స్ట్రాలు ఉన్నాయో ఇవన్నీ సేమ్ సైజ్ ఈ డ్రాప్ షేప్ మాత్రమే మనం కట్ చేసుకోవాలి ఇట్లాగా. ఇలా డ్రాప్ షేప్ కట్ చేసుకొని దాన్ని మనం లైట్ ఫోల్డింగ్ చేసుకుంటే కుట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, ఫస్ట్ అయితే సేమ్ షేప్ నీట్‌గా కట్ చేసుకోండి. సో, ఇప్పుడు దాన్ని మనం చిన్నగా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. హెమ్మింగ్ చేసుకునేదానికి కొంచెం ఉన్నంతగా అట్లాగా. జస్ట్ ఎడ్జ్‌లు ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది షేప్ నీట్‌గా రావడానికి. ఇలా చుట్టూ మొత్తం కుట్టుకోండి ఇట్లా లోపలికి ఫీజింగ్ లోపలికి పోయే విధంగా. సో, దీనికి హెమ్మింగ్ ఏం అవసరం కూడా ఉండదు. జస్ట్ కుట్టుకున్న తర్వాత మనం ఎలాగో మళ్ళీ లేసేస్తాం కాబట్టి హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదు. పైనక కుట్టు కూడా కనపడదు కాబట్టి కొంచెం లోపలికి గానీ, బయటికి గానీ ఎటొస్తే అటు వేసేసుకోవచ్చు. సో, ఇట్లా చుట్టూ మీరు తిప్పుకుంటూ మొత్తం కుట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఇట్లా మొత్తం నిదానంగా కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ ఫింగర్‌తో మొత్తం ఎడ్జ్ దాకా కుట్టేసేసుకోండి. సో, ఇట్లా కుట్టిన తర్వాత మీకిలా ఉంటుంది. హెమ్మింగ్ కూడా ఏం అవసరం లేదు. స్టిచ్ వేయొద్దు. ఒక లేస్ తీసుకున్నారు. ఇదొచ్చేసి కస్టమర్ తెచ్చిచ్చారు. కొంచెం పెద్దగా ఉంది. పెద్దగా ఉన్నప్పుడు ఇట్లా ఈ షేప్‌లో వేయడానికి రావట్లేదనమాట. సో, దానికి నేనేం చేశానంటే కొంచెం ఎడ్జ్ ఇట్లా మిడిల్‌కి ఫోల్డ్ చేసేసాను. ఎక్స్‌ట్రా ఏదైతే ఉందో దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి వేసేసాననమాట. సో, చూడండి ఇట్లా కార్నర్ వచ్చిన దగ్గర ఒక ఫ్రిల్ లాగా వేసుకొని నేను ఒక సెపరేట్ వీడియో కూడా చేస్తాను. ఇలాంటి మనం లేస్‌లు వచ్చినప్పుడు ఇలా షేప్స్‌కి ఎలా వేయాలి అనేది కూడా ఒక కంప్లీట్ డీటెయిల్స్‌తో ఒక వీడియో చేస్తాను. అప్పుడే మనకి ఈజీగా అనిపిస్తుంది కదా మీకు కూడా. సో, ఇట్లాగా కొంచెం చూడండి నేను హాఫ్ ఆఫ్ ది లేస్ ఫోల్డ్ చేస్తున్నాను. అంటే అది కొంచెం ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఫోల్డ్ అయింది. మామూలుగా అయితే అన్ని లేస్‌లు ఫోల్డ్ అవ్వవు.
అన్ని లేస్లు టర్న్ అవ్వవు కూడా ఈ షేప్స్ కి. సో అది గుర్తు పెట్టుకోండి. ఓన్లీ ఈజీగా మూవ్ అయ్యే లేస్లు మాత్రమే ఇలాంటి డిజైన్స్ పెట్టుకోవడానికి పనికొస్తాయి. కొంచెం స్టిఫ్ గా వంగకుండా ఉండేవి మాత్రం ఇలాంటి అస్సలు పనికిరావు. మనకి షేప్స్ కుట్టడానికి ఫినిషింగ్ రాదనమాట. సో ఇలా ఎడ్జ్ మొత్తం నేను పైన కొంచెం ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ పైన ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాను. సో అది ఎగ్జాక్ట్ అక్కడికి ఫోల్డింగ్ లాగా ఉంది కాబట్టి మనకు అసలు ఫోల్డ్ చేసినట్టు కూడా తెలియట్లేదు. సో ఇలా ఓన్లీ కార్నర్స్ దగ్గర మాత్రం కొంచెం నీట్ గా వెనక్కి తిప్పుకొని కింద కొంచెం లేస్ వదులుకొని పైకి ఫోల్డింగ్ లాగా వేసుకోవాలి. ఇట్లా కొంచెం టర్న్ చేసుకుంటూ స్టిచ్ ఇట్లా ఓన్లీ కార్నర్స్ దగ్గర ఇట్లా సర్కిల్స్ ఉన్న దగ్గర మాత్రం కొంచెం స్లోగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా లాస్ట్ దాకా వేసిన తర్వాత సెకండ్ వైపు కూడా ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకి లేస్ అనేది పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది రెండో వైపు కూడా. సో ఈ ఫ్లవర్ షేప్ రాదు కాబట్టి స్ట్రైట్ స్టిచ్ వేసుకోండి. ఆ కట్ వర్క్ అంతా వేయాలంటే అసలు రాదు కాబట్టి. సో సెకండ్ వైపు నీట్ గా నార్మల్ గా ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. సో ఫైనల్ గా అయితే లుక్ అయితే ఇదే అండి. మీకు ఎలా వచ్చిందో చూడండి. సో ఫైనల్ గా మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెనక చూడండి, మనం హెమ్మింగ్ చేయలేదు కదా, ఆ స్టిచ్ లోనే వెళ్ళిపోయింది ఆ ఎక్స్ట్రా పార్ట్ కూడా. సో వెనక ఇలా ఉంటుంది మనకు ఫినిషింగ్. సో ఇలా వచ్చింది ఫైనల్ గా అవుట్పుట్. అయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ద్వారా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోవద్దు.